రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల దాటినా గత ప్రభుత్వం కాకతీయ యూనివర్సిటీని పట్టించుకోలేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్య రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో కేయూ హబ్ భవనాన్ని ప్రారంభించారు. మంత్రులు పొంగులేటి, సీతక్క, కొండా సురేఖ తర్వాత వర్సిటీ కాంపౌండ్ వాల్ కి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం ఏర్పడిన 75 రోజుల్లోనే 31,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు మంత్రులు. ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. రేపు ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ప్రారంభం కాబోతోందన్నారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ధనిక తెలంగాణ రాష్ట్రమని మీరో నేనో చెప్పడం కాదు, ఆనాటి ప్రభుత్వుడే చెప్పాడు ధనిక తెలంగాణ రాష్ట్రమని. ఈ ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 7 లక్షల కోట్లు అప్పుల భారాన్ని మన నెత్తిన పెట్టి వెళ్లిపోయాడు. ఇందాక మా ఆడబిడ్డలు చెప్పినట్లు 1వ తారీఖు కాదు కదా, గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులకి 15వ తారీఖు వరకు కూడా జీతాలు ఇవ్వలేని దుర్భిక్ష పరిస్థితిలో ఉన్న ప్రభుత్వాన్ని మీ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈనాడు 1వ తారీఖు నుంచి 3వ తారీఖు లోపే ప్రతి ఉద్యోగస్తుడికి జీతాలు ఇస్తున్న ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. రాబోయే రోజుల్లో మీరు కన్న కలలన్నీ, మీరు ఆశించిన ఆశయాలన్నీ, మీ మనసుల్లో ఉన్న కోరికలన్నీ చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం మీ గుమ్మానికి చేర్చుదని. ఏ ఒక్క పేదవాడికి డబుల్ బెడ్రూమ్ అయితే ఇవ్వలేదు, కానీ తను నివసించడానికి 5 స్టార్ హోటల్ ని మరిపించే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి ప్రగతి భవన్ ని కట్టుకున్నాడన్న సంగతి కూడా మీకు తెలియంది కాదు. మంచి అద్భుతమైన సుమారు 250 ఎకరాలలో మంచి ఫామ్ హౌస్ ను కట్టుకున్నారన్న సంగతి కూడా మీకు తెలియంది కాదు. అంతేకాదు, పేదవాడి కష్టాన్ని పూర్తిగా విస్మరించి ఆనాడు ఉద్యమ కాలంలో ప్రతి ఇంటికి ఉద్యోగాన్ని ఇస్తానన్న పెద్ద మనిషి నిరుద్యోగులకి నిరాశే మిగిల్చిన ప్రబుద్ధుడు ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మన ప్రభుత్వం చెప్పింది లగాయితూ 72 రోజులలో 31,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వానికి. ఈ రోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 75-80 రోజులలోనే కోట్లాది రూపాయల యొక్క సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తూ పేదరిక నిర్మూలన కోసం, ముఖ్యంగా గత ప్రభుత్వంలో పేదవాళ్ళు బస్ ఎక్కాలంటే 1,000 రూపాయల రేట్లు ఉండేది. కానీ ఈ రోజు పేదలు ఉన్నటువంటి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చి ప్రతి ఇంట్లో ప్రతి మహిళ 5-6 వేల యొక్క భారం వాళ్ళ మీద పడకుండా తగ్గించింది కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదవాళ్ల ఇంట్లో 2 బుగ్గలు, 1 ఫ్యాన్ ఉంటే 100,000 రూపాయలు కరెంటు బిల్లులు వచ్చేది. కానీ ఈ రోజు 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇచ్చి 0 బిల్లు చేతులు పెడుతుంటే పేదల కళ్ళల్లో ఆనందం, కన్నీళ్లు, ఆనంద బాష్పాలు వస్తుంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళా నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసే పార్టీ. ఆనాడు ఇందిరమ్మ కాడ నుంచి ఈనాడు సోనియమ్మ వరకు రాజకీయంలో గాని, ఉద్యోగాల్లో గాని, విద్యలో గాని సమాన అవకాశాలు కల్పించేందుకు ముందుకొచ్చిన పార్టీ. నిన్నగాక మొన్న కవితమ్మ అంటారు, పాప ఆమె బాగా ఆశపడ్డది ఈసారి గవర్నమెంట్ వస్తుంది, మా అయ్య కుర్చీ నుంచి దిగిపోతే నేనే కూర్చుంటా అని. ఎందుకంటే ఆమె ప్రజలు ఓడించినా కూడా ఆగలేదు. 6 నెలల్లో మళ్ళీ ఎమ్మెల్సీ పదవి తీసుకొని వచ్చి పాపం ఎంతో మంది రాజకీయ పదవులు లేకున్నా పిల్లలు ఫెయిల్ అయితే సప్లిమెంటరీకో యాన్యువల్ కో ఎదురు చూస్తారు. కానీ అట్లా లేకుండా ఆమె మేనేజ్మెంట్ కోటాలో తండ్రి నుంచి తెచ్చుకొని ఈ రోజు నిరుద్యోగ మహిళలకు, నిరుద్యోగ యువతకు వేలాది ఉద్యోగాలు ఇస్తా అంటే జీవో నెంబర్ 3 ద్వారా మహిళలకు అన్యాయం చేస్తారని దొంగ దీక్షలు చేస్తారు. మహిళలకు అన్యాయం చేసే పార్టీ కాదు, మహిళల్ని అగ్రభాగాన నిలబెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు పదే మేము ఎప్పుడు కలిసినా ఒకటే మాట చెప్తా ఉన్నారు, ప్రజలు మనల్ని నమ్మి అధికారం ఇచ్చారు, అధికార దుర్వినియోగం చేసుకోవద్దు, అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా
మనం అందరం కూడా ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోజు ఇన్ని 260 కోట్ల శంకుస్థాపనలు ఇక్కడ చేశాము అని అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారి దయ వల్ల, మన మీద ఉన్న అభిమానం వల్ల, మరి అభివృద్ధి మీద ఉన్న ఆకాంక్ష వల్ల అని చెప్పి నేను గర్వంగా చెప్తా ఉన్నాను.